నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవాని. ఫ్రెండ్స్, నేను మన జనప్రియ అపార్ట్మెంట్స్ బృందావన్ కాలనీ సరునగర్కి వచ్చేసిన వన్ ఆఫ్ ది టాలెస్ట్ మండపం ఇన్ కంప్లీట్ హైదరాబాద్. సో చూస్తారు కదా, బ్యూటిఫుల్ మండపం, మన కోల్కతా డిజైన్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ సరునగర్లో ది టాలెస్ట్ అసోసియేషన్ నేమ్ వచ్చేసి త్రినేత్ర యూత్ అసోసియేషన్ థర్డ్ ఇయర్ సెలబ్రేషన్స్. సో లోపల మనం అమ్మవారి దర్శనం చేసుకుందాం. అందరు భవానీలు కూడా ఉన్నారు, స్వామిలు చాలామంది మాలేసుకున్నారు అనమాట. లైటింగ్ కూడా మంచి నీట్గా సజాయించారు. అందరూ ఒకసారి జబల దుర్గా మాతాకి జై భవానీ, వీర్ శివాజీ, జై శ్రీరామ్, హర హర శంభో. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మనం మండపం చూసుకుందాం. పైన అయితే మనకు కాషాయం జెండా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దుర్గామాత, తర్వాత స్వాస్తిక్ కింద వెల్కమ్ ఉందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మంచి థర్మాకోల్తో డిజైన్ చేశారు. లోపల అమ్మవారిని అయితే మనకు బాహురాయ్ ఆర్ట్స్ నుంచి తీసుకొచ్చారు మన ఉమేష్ బాయ్. సో ఈరోజు థర్డ్ డే అన్నపూర్ణాదేవి రూపంలో అయితే దర్శనమిస్తున్నది. అండ్ ఇక్కడ చూసుకొచ్చి షాండ్లర్స్ లెఫ్ట్ సైడ్లో ఒక 3 ఉన్నాయి, రైట్ సైడ్లో ఒక 3 ఉన్నాయి. మంచిగా పిల్లర్స్ కూడా ఉన్నాయన్నమాట. గోల్డ్ డిజైన్లో అమ్మవారు కూర్చొని దర్శనమిస్తున్నారు. ఇక్కడ కూడా 2 షాండ్లర్స్ ఉన్నాయి, జుమ్మర్స్. అండ్ అమ్మవారికి రైట్ సైడ్ మన బబ్బర్ షేర్ లయన్. సో లయన్ కూడా మంచి మాలేశారు అనమాట. సో అమ్మవారికి చూసుకోవచ్చు, పెద్ద గజమాల. చేలో అయితే మనకు కమలం పువ్వు పట్టుకుని అయితే దర్శనమిస్తున్నది. ఇంకో చేలో త్రిశూలం, అండ్ ఒక చేలో రుద్రాక్షి మాల. సో స్పెషల్ విగ్రహం అనమాట. అండ్ మెడలో కూడా మంచి హారం ఉన్నది, చూసుకోవచ్చు అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మన భవానీ, మన స్వామిలతో మాట్లాడదాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం అందరికీ, జై శ్రీ గణేష, జై భవానీ. ఫ్రెండ్స్, మన త్రినేత్ర యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి వచ్చేసిన అందరికీ నమస్కారం. నమస్కారం అన్న, నవరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యు అన్న. నేను ఫస్ట్ టైం మన సరూర్నగర్కి వచ్చిన ఈ సీజన్ 2024లో. స్వామి నమస్తే. నమస్తే సార్. సో మీరు చెప్పండి, మన అసోసియేషన్ పేరు, మనం ఎక్కడున్నాం, అండ్ అసలు ఎప్పటి నుంచి మనకు అమ్మవారి విగ్రహం పెట్టి మీరు పూజలు చేస్తున్నారు? మన అసోసియేషన్ పేరు వచ్చి త్రినేత్ర యూత్ అసోసియేషన్. ఇంతకు ముందుకు చాలా సంవత్సరాల నుంచి మనం అమ్మవారిని ఎప్పటి నుంచో మనం చాలా మంచిగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇంతకు ముందు మనం చిన్న గల్లీలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసి ఇప్పుడు మనం ఇక్కడికి ఇంత ఎత్తుకు రావడానికి చాలా టైం పట్టింది. ఓకే, ఇప్పుడు ఇంకా గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాం. అందుకోసం మేము అందరం కలిసి మా టీం అంతా ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు. అందరు సపోర్ట్ తోని మేము ఇప్పుడు ఇంత గ్రాండ్గా చేయడానికి ఇంత ముందుకు వచ్చాము. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్దగా చేద్దాం. మా సరూర్నగర్లో మాదే అంటే పెద్దగా ఫెస్టివల్ కావాలి అని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పటికి కూడా. ఇంకా ఫ్యూచర్లో కంపల్సరీ పెద్దగా చేద్దామనే ప్లాన్తోనే మేము ఉన్నాం. అంతా యూనిటీ. నైస్. సో సుమారు ఎంతమంది ఉన్నారు మన గ్రూప్లో ఈ రోజు? మన గ్రూప్లో మాలేసుకున్న వాళ్ళు 10 to 15 మెంబర్స్, 15 మెంబర్స్ మాలపై ఉన్నారు. సివిల్ స్వాములు 15 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 30-40 మెంబర్స్ గ్రూప్ ఉంటుంది. ఎప్పుడు కూడా 40 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు. సో ఇక్కడ పెట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇక్కడ పెట్టడం థర్డ్ ఇయర్. ఇది సేమ్ ప్లేస్ లో థర్డ్ ఇయర్ నుంచి పెడుతున్నాం. సేమ్ ప్లేస్ లో థర్డ్ ఇయర్ నుంచి కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. ఇది ఈ ఇయర్ వచ్చేసి ఇంకా చాలా గ్రాండ్ గా అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ దీనికన్నా మంచిగా చేద్దామనే దాంట్లో ఉన్నాం మేము. చాలా బాగుంది. యాక్చువల్ గా దూరం నుంచి చూస్తే కూడా హైట్ అండ్ లోపల రాగానే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉన్నది. సరూర్నగర్ లో నాకు తెలిసినంత వరకు ప్రెసెంట్ ఈ ఇయర్ అయితే సరూర్నగర్ లో ఇదే బిగ్గెస్ట్ పండల్, టాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పండల్. అమ్మవారు కూడా మేము చాలా మంచిగా తీసుకొని వచ్చాం. ఓకే, ఇంతకు ముందు ఎక్కడ పెడుతుండే మీరు అమ్మవారి విగ్రహం, అండ్ ఎన్నేళ్ళ నుంచి అక్కడ పెడుతుండే? ఇంతకు ముందు మేము వచ్చేసి ఈ పక్కన నేను గల్లీలో పెడుతుండే 10 years నుంచి. ఇక్కడ మేమందరం మళ్ళీ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి మళ్ళీ మేమందరం కలిసి చేద్దాం, ఒకళ్ళు కాదు అందరం కలిసి చేద్దామని ఫామ్ అయ్యి ఒక 3 years బ్యాక్ అంతా మాట్లాడుకొని మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో టోటల్ ఆల్మోస్ట్ 10+3 13 years. ఓకే, సో మీరు ఎక్కడ ఉంటారన్నా? నేను ఉండేది ఇక్కడ జనప్రియ. ఓకే, సో మరి మీరంతా కాలనీ వాసులేనా? అందరం కాలనీ వాసులు. కాలనీ ఒకటి కాకపోయినా మేము అందరం ఒకటే. ఓకే. అండ్ ఇంకోటి, మామూలుగా నేను ఒక 4-5 మండపాలకు వెళ్ళాను ఇప్పటికీ, బట్ ఇంతమంది భవానీలని స్వామిలని ఇక్కడనే చూస్తున్నా. ఇక్కడ ఏంటి అంటే అందరూ కొంచెం సపోర్ట్ చేస్తారు, అన్ని విషయాల్లో ఉంటారు, ముందు ఉంటారు. మేము అందుకోసమే ఇంత ముందు కొంచెం రావడానికి మాకు ఈ పాసిబిలిటీ జరిగింది ఇప్పటికి. ఓకే, అండ్ బై డెకరేషన్ ఓవర్ ఆర్టిస్ట్ ఎక్కడ నుంచి చేయించారు? కలకత్తా డెకరేటర్స్. కలకత్తా నుంచి ఈ ప్రాపర్ పెద్ద డెకరేటర్ అయినా పాల్ అని చెప్పి ఒక 40 years 45 ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అందుకోసం అని చెప్పి అతనితోనే మాట్లాడి ఇవంతా మేము చేయడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి ఇది సోలాపూర్ మహారాష్ట్ర నుంచి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో గట్కేసరికి వచ్చి వాళ్ళు రెడీ చేస్తున్నారు. అవునవును. సో యాక్చువల్ గా ఆర్టిస్ట్ వచ్చేసి మనకు బాహురాయ ఆర్ట్స్ మనకు గట్కేసర్ గణపురంలో చేశారు అనమాట. సో అమ్మవారి విగ్రహం సెలెక్షన్ మీదేనా? అంటే ఇట్లా ఉండాలి డిజైన్, వెనకాల సూర్య ప్రభావాలు, ఇక్కడ వచ్చేసి మనకు లయన్,
ఇది అంతా మా మీరు group- ప్లాన్ group- చేసుకురా? మా టీం గ్రూప్ మెంబర్స్ అందరూ వెళ్ళి యాక్చువల్లీ ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ మేము ధూల్పేట్ కూడా వెళ్ళాము. అక్కడ బుక్ చేసిన తర్వాత మళ్ళీ మా టీం వాళ్ళందరూ ఉండి ఇదైతే మనకి ఇప్పుడు ఈ ఇయర్ బాగుంటుంది అని చెప్తే అక్కడ అడ్వాన్స్ వదులుకొని మరి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రజెంట్ మళ్ళీ ఉమేష్ భాయ్కి కాల్ చేసి ఉమేష్ భాయ్తో మళ్ళీ ఈ అమ్మవారిని మేము బుక్ చేసుకున్నాము. ఓకే. సో భయ్య ఇక్కడ మీరు 3 years బ్యాక్ పెట్టారు కదా ఇక్కడ మండపము. సో అది ఓవర్ ఐడియా మీ అందరి గ్రూప్లలో ఓవర్ ఐడియా? ఐడియా అయితే అంటే లైక్ ఐడియా అంటే మేము ఫస్ట్ నుంచి నేను పెడుతుండే ఇక్కడ పెడదామని మెయిన్ పర్సన్ అంటున్నా, కోర్ పర్సన్ మేమే ఉన్నాం. నేనే ఉంటా, అన్న ఉంటాడు, అందరూ ఉంటాం. మీ పేరు? నా పేరు శివ అన్న. శివబాయ్. ఇంకా ఇంకోరు అన్న జీవన్ అన్న ఉన్నాడు, అందరు రిషన్ ఉన్నాడు, టింక్ అన్న, శివ అన్న. సో మీ అందరికీ క్లాప్స్ అన్న, ఎందుకంటే ఇంత పెద్దగా గ్రాండ్ గా చేస్తున్నారు. అండ్ జనప్రియ అపార్ట్మెంట్స్ అంటే కూడా ఫేమసే. సుమారు ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి? 400 ఫ్లాట్స్, 380 ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే. 380 అంటే సుమారు అన్ని కలుపుకుంటే కూడా ఒక పిల్లలే ఒక 300 మంది అవుతారు. అవును. సో వాళ్ళు కూడా ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఇంత పెద్ద మండపం దూరం పోవాల్సిన అవసరం లేదు మీకు, ఈడనే మంచిగా పూజలు చేయాలి. సో చెప్పాలన్న మరి ఫస్ట్ డే ఏం చేసారు, నిన్న ఏం చేసారు, ఈ రోజు ఏం ప్రోగ్రామ్ ఉండే? అన్న కంటిన్యూ ప్రోగ్రామ్స్ మేము యాక్చువల్లీ ప్రోగ్రామ్స్ వచ్చి మేము రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ 3 days అయింది కదా, ఈ వర్క్సే ఎక్కువ ఉండే, ఈ డెకరేషన్ అని చెప్పి ఇది అది పనుల మీద చాలా ఉండే. రేపు నుంచి ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అన్నదానం అని చెప్పి, దాండియా ప్రోగ్రామ్ అని చెప్పి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి, మ్యాజిక్ షో అనేది ప్లాన్ చేస్తున్నాం. అట్లా మేము అది కంటిన్యూగా ఇప్పుడు 9 days వరకు రేపు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మంచిగా ఉందన్న మీకు డిస్టెన్స్ కూడా, దగ్గర ఒక 100 meters కూడా మంచి ప్యాక్ అయిపోతుంది. అవునవునవును. ఓకే. సో రేపటి నుంచి ఫుల్ క్రౌడ్ రావాలనేసి నేను కూడా అమ్మవారు కోరుకుంటున్నా. ఇక మీకు నిద్ర ఉండదు ఇక అన్న అట్లా. సో చెప్పాలమ్మా, అన్నదానం ఎప్పుడు ఉన్నది? అన్నదానం వచ్చేసి 2 days లో ప్లాన్ చేస్తున్నాం అన్న. 2 days లో ప్లాన్ చేస్తున్నాం. కంటిన్యూ ప్రోగ్రామ్స్ రేపు నుంచి స్టార్ట్ అయిపోతే అన్ని ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ 9 days తీసే వరకు కూడా అన్ని కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి డైలీ ఎవ్రీ డే. అండ్ బై ఇంత పెద్ద మండపం కదా, ఇది కట్టడానికి ఎంత టైం పట్టింది అసలు? ఎప్పుడు ఇచ్చారు మీరు ఆర్డర్ అండ్ ఎప్పుడు స్టార్ట్ చేసారు? వచ్చేసి యాక్చువల్లీ మాకు ఇంకా మేము ఏంటంటే అతను ఎవరైతే ఇప్పుడు ఈ డెకరేషన్ చేసినాడో అతని కోసం అని చెప్పి మేము వెయిటింగ్ లోనే ఉండిపోయినాం. మాకు చాలా మంది డెకరేటర్స్ ఉండే, కాకపోతే మాకు ఇతనే స్పెషల్లీ కావాలి అని చెప్పి ఒక 15 days అతను ఎంబడి మా అన్నయ్య ఉన్నాడు ఆశీష్ అన్న అని చెప్పి, ఆశీష్ అన్న ఫోర్స్ చేసి మరి తీసుకొని అతనితో మాట్లాడిపించుకొని ఇప్పుడు ఇది సెటప్ చేసుకోవడం ఒక 12 to 15 days వర్క్ జరిగింది అన్న. ఇక్కడ 2 వారాలు నిన్నటి వరకు వర్క్ జరిగింది, నిన్నటి వరకు వర్క్ జరిగింది. ఇవాళ కూడా వర్క్ జరిగింది, ఇంకొంచెం వర్క్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది ఇంకా కంటిన్యూ. ఓకే. అండ్ అమ్మవారు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారన్న? అమ్మవారు వచ్చేసి 15 days 20 days బ్యాక్ ఆర్డర్ ఇచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు మరి? తీసుకొచ్చింది వచ్చేసి మొన్న మండే రోజు 30th. ఆగమన్ కూడా మంచి ఆగమన్ చేసాము, దాన్ని కూడా మంచి వీడియోస్ మంచి సూపర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఓకే, నైస్. సో భయ మరి నిమజ్జనం ఎప్పుడు ఉంటది? నిమజ్జనం వచ్చేసి అన్న మేము 14th కి మార్నింగ్ అనుకుంటున్నాము. 14th మార్నింగ్ అనుకుంటున్నాం. మార్నింగ్ టైంలో పబ్లిక్ అందరు ఉంటారు, అందరిని పిలిచి అందరితో నైట్ టైం అంటే నార్మల్ గా అంతే కామన్ అయిపోయింది. మార్నింగ్ అయితే పబ్లిక్ అందరినీ మనం ఎంటర్టైన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అమ్మవారు ఊరేగింపులో కూడా పబ్లిక్ అందరు చూస్తారు, తెలుస్తుంది అని చెప్పి మేము ఈసారి మార్నింగ్ బెస్ట్ ప్లాన్ చేస్తున్నాం. బెస్ట్ అన్న. యాక్చువల్గా ఏంటంటే మీకు ముంబైలో చూసుకుంటే డే టైంలు ఉంటాయి, ఆగమన అయినా నిమజ్జనం అయినా. బట్ మన దగ్గర హైదరాబాద్ ఎట్లా అయిపోయింది అంటే చీకట కావాలి, చీకట కావాలి, లైట్లు ఆన్ చేయాలి, అప్పుడు ఎగరాలి. బట్ డే టైంలో చేసేది మీరు ఒక్కరు. ఇప్పుడు వరకు నేను చాలా మంది దగ్గరికి వెళ్ళినా చాలా మంది నైటే అన్నారు, బట్ మీరు డే టైం అంటారు. మీకు దాని గురించి కూడా స్పెషల్ క్లాస్. ఇంకోటి అందరు చూస్తారు, అది మెయిన్ అన్న. నైట్ ఏమైపోతుంది అంటే అందరూ వండుకుంటారు. అవును. సో మీరు డే టైంలో తీసుకుంటే అందరు చూస్తారు. ఎక్కడ తీసుకెళ్తారని అమ్మవారిని? యాక్చువల్లీ వచ్చేసి టూర్ అనుకుంటున్నాం అన్న, మంచి ఏదైనా శక్తిపీఠంకి వెళ్దాం అనుకుంటున్నాం. లేకపోతే ఇక్కడ రామోజీ ఫిలిమ్స్ దగ్గర మంచి టెంపుల్ ఉంది, అక్కడ మంచి చెరువు ఉంది. ఎప్పుడైనా సరే మంచి ప్లేసెస్ కే మేము ఇప్పుడు శక్తిపీఠం కానీ ఏదైనా ప్లేస్. జోగులాంబ ఆలంపూర్ వెళ్ళిపోండి. జోగులాంబ ఆల్రెడీ వెళ్ళాం, 7 వెళ్ళాం, అలంపూర్ వెళ్ళాం, అన్ని వెళ్ళాం. మళ్ళీ బీచ్పల్లి కూడా వెళ్ళాం. మళ్ళీ కూడా ప్లాన్ చేస్తాం ఏదైనా బెస్ట్ ప్లేస్ తీసుకొని ఈసారి మళ్ళీ మంచిగా గ్రాండ్గా చేద్దాం. మార్నింగ్ టైంలో మంచి బరాత్ మంచి జులూస్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసి ఈవినింగ్ మంచి టూర్ ప్లాన్ చేసి బయటికి వెళ్ళి మంచి ఇంకేం మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోయారు అయితే? మళ్ళీ విజయవాడ అయితే మేము అందరం వెళ్తాం అన్న కామన్ గా. అమ్మవారిని తీసుకొని అదే ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ప్లాన్ కాలేదు. ఈ వారాల నుంచి రేపు వర్క్స్ వాళ్ళ దాకా నడిచినాయి, ఇప్పుడే వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా రేపు నుంచి టోటల్ ప్లానింగ్స్ అంటే దగ్గర మీకు నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత కూడా 3 రోజులు ఫుల్ బిజీగానే ఉన్నారు. కంటిన్యూ. ఓకే. అండ్ బై లైటింగ్ ఎవరన్నా ఓరేపించారు? లైటింగ్ కూడా మేమే వేయించినాం అన్న. మేమే వేయించాం. సేమ్ ఆశీష్ భాయ్. ఓకే. ఆశీష్ భాయ్ సపోర్ట్ మాకు గట్టిగానే ఉంది. సూపర్. ఆయన సపోర్ట్ చేస్తాడు, ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాడు. భయ్ ఎట్లా డెకరేటర్సా? అన్న ఏం లేదు, అన్న అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాడు, అన్ని రకాలుగా ఏదైనా ఫుల్ సపోర్ట్ టోటల్. నైస్. సో హైదరాబాద్లో ఫస్ట్ కలకత్తా డెకరేటర్స్ మన రాంపాల్ డెకరేటర్స్. సో ఆ దాదానే చేసినమాట ఇంత పెద్ద మండపం. అండ్ అన్న స్వామి ఏం చెప్తానంటే మన ఆశీష్ గౌడ్ కూడా మెయిన్ కీ పర్సన్ అనమాట. ఓకే. అండ్ అన్న ఇంకొకటి, నేను లోపలికి రాగానే ఏదైతే లైటింగ్ ఉందో ఇది ఒకప్పుడు చిన్నప్పుడు చూస్తుండే 15-20 ఏళ్ళ కింద.
మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చేసినాయి. అన్న. అందరూ పెద్ద పెద్ద డిస్ప్లేలు పెద్ద పెద్ద లైటింగ్ పెడతారు, కానీ మీరు చిన్నగా పెట్టినా కానీ ముద్దగా ఉన్నది, చాలా బాగుంది. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఇంతమంది స్వాములు ఉన్నారు ఇక్కడ, మన భవానీ మాల వేసుకున్నారు. సో మీకు ఎలా అనిపిస్తున్నది? ఇది నా లైఫ్లో ఇది ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్. అంతేనా? యాక్చువల్గా నేను ఎప్పుడు మండపాల దగ్గరికి వెళ్ళడము, పూజలు చేయడము అది కామన్, కానీ ఈసారి ఫస్ట్ టైం నా లైఫ్లో నేను కూడా దీక్షలో వహిస్తూ ఇక్కడ వీళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడము. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. మీ పేరమ్మా? నా పేరు ఆర్తి యాదవ్. ఆర్తి యాదవ్. సో మీరు ఇక్కడే ఉంటారా? ఎస్, నేను ఇందులోనే ఫ్లాట్లోనే ఉంటాను. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి అమ్మవారు భక్తురాలు? నేను బై బర్త్. ఓకే. సో మీరు చెప్పాలి అసలు నవరాత్రులు ఎందుకు చేస్తారో. ఇప్పుడు అసలు మీరు మెయిన్ సీనియర్ కదా, ఒక మంచి మెసేజ్ చేయాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలామంది పిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు. సో పండుగ అయితే అందరు గ్రాండ్గా చేసుకుంటున్నారు, కానీ ఎట్లయితే ఒక 20 ఏళ్ళ కింద నిష్టగా చేస్తుండే ఇప్పుడు ఆ పద్ధతిలో వెళ్ళట్లేదు. సో మీరు చెప్పాలి. ఇప్పటికి ఏమైపోయిందంటే మొత్తం అందరికి ఫ్యాషన్ టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల ఫ్యాషన్ వచ్చేసింది. ఏమనంటే మనం పెట్టినామా, పూజలు చేసినామా, మనం తీసుకుపోయినామా, ఎగిరినామా, దునికినామా, తీసుకుపోయి నిమజ్జనం చేసినామా, ఇంతే ఉంది. కానీ అవును, మా బచ్పన్లో అంటే మేము చూసినప్పుడు అయితే ఇట్లాంటి మండపాలు పెట్టి ఇలా చేయడం మాత్రం చాలా తక్కువ. అంటే అంత నాలెడ్జ్ లేదు. ఏదైనా గుళ్ళోకి వెళ్ళటము, అక్కడే మాలలు వేసుకోవడం, అక్కడే పూజలు చేసుకోవడం, అక్కడే పడుకోవడం, అక్కడే ఏమైనా అల్పాహారం తినడము, ఉండడము, అంటే ఇండ్లకు కూడా వచ్చేవారు చాలా తక్కువ. ఓకే. కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే సొసైటీ చాలా డెవలప్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే ఇక్కడ డబ్బులు కూడా డబ్బు ఇక అది ఎవరి దగ్గర అయినా ఉంది. ఓకే, అది దానివల్ల ఇప్పుడు ఏమైపోయింది అని అంటే మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం కూడా మన దగ్గరలో మనకున్న ఎన్విరాన్మెంట్ని మనకి హోలీగా మార్చుకోవచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనం. సో ఇప్పుడున్న యూత్కి మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలి. ఎందుకంటే పాత యూత్కి ఇప్పుడున్న యూత్కి చాలా తేడా వచ్చేసింది. మీరు అన్నట్టు షో పుట్టపు ఇట్లా ఫ్యాషను అంటే ఏదో ఒకటి దికావా టైపు అంతా చూపెట్టడం అయిపోతుంది కదా. బట్ ఇక్కడ మనకు అమ్మవారు ఉన్నారు, అంటే చాలా అంటే అమ్మవారి అలంకరణ చూసుకున్నా కానీ, ఇంత పెద్ద మండపం చూసుకున్నా కానీ అన్నీ బాగానే చేస్తున్నాం. మన నవరాత్రులకు 9 రోజులు, ఇప్పుడు దుర్గామాత పండుగ, అట్లనే వినాయకుని పండుగ 11 రోజులు కూడా బాగా చేస్తున్నాం. బట్ లాస్ట్ డే తప్పులు జరుగుతున్నాయి. సో దాని గురించి మీరు ఏమైనా మెసేజ్ చేయాలి పిల్లలకి? ఇది ఏమైపోయింది అంటే ముందు నుండి మనం నేర్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పిల్లలది తప్పు అని చెప్పనడానికి కూడా లేదు. ఓకే. రెండోది ఏంటి అని అంటే ఎన్విరాన్మెంట్ను మార్చుకుంటూ పొల్యూట్ చేసుకుంటూ అక్కడ దాకా వచ్చేస్తారు. ఏమంటే మనం 9 days 10 days 11 days ఏదైతే ఉన్నామో మనం నిష్టగా ఉండాలి, మనము ఇలా చేయొద్దు ఇట్లుండాలి అట్లుండాలి అని ఒక బౌండరీ గీసుకుంటున్నారు. బట్ లాస్ట్ డే వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే అదంతా బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకనంటే ఇది మీకు తెలిసిందే. కానీ మా దగ్గర ఏదైతే ఉందో మేము మొత్తం నిమజ్జనం ఏదైతే ఎంజాయ్ చేయాలనుకున్నా, తినాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఈవెన్ పండగ చేసుకోవాలనుకున్నా ఆఫ్టర్ నిమజ్జనం తర్వాతనే చేసుకోవాలని అందరం డిసైడ్ చేసుకున్నాం. అదే గుడ్. ఎందుకంటే ఇది దీని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎదుటోళ్ళకి కూడా అదొక కింది చూపు అయిపోతాం మనం ఏందనేది. ఎస్, మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. ఇట్లానే ఇంకా పిల్లలకు కూడా ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఎట్లా 9 రోజులు ఉంటారు కదా, ఈ 9 రోజులలో కూడా ఆల్రెడీ 3rd day. సో ప్రతిరోజు ఏదైనా ఒకటి పిల్లలకు మీరు నేర్పియాలి. అసలు మన సనాతన ధర్మం అంటే ఏంది, అంటే రామాయణంలో ఏముండే, మహాభారతంలో ఉండే, అవన్నీ మనం చెప్పాలి. సార్ నవరాత్రులు ఎందుకు చేస్తారు, 9 రోజులు 9 రూపాయలు ఏంటి, అవన్నీ చెప్పడం బాధ్యత మీది అండ్ అమ్మవారిది కూడా. సిస్టర్ నమస్తే. సో ఇంతమంది స్వామిని నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అంటే మండపంలో ఇన్ వన్ గో. సో అంతా మీ బ్రదర్సా? మా చిన్నన్నయ్య, సొంతం అన్నయ్య. ఓకే. వీళ్ళందరూ నా అన్నయ్యలే. ఓకే. ఆల్ మై ఫ్రెండ్స్. ఓకే, నైస్. సో మీ అన్నగారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు అండ్ ఆల్మోస్ట్ 13 years బ్యాక్ స్టార్ట్ చేసినంత. సో ఇప్పుడు వచ్చేసి 3rd year ఇక్కడ. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ అందరినీ మీరు ఇన్వైట్ చేసిర్రా? అందరిని ఇన్వైట్ చేశాను. యాక్చువల్లీ వాళ్ళు ఓన్లీ బయట సెటప్ అదంతా చూసుకుంటారు, లోపల అంతా వాట్ ఎవ్రీథింగ్ వీల్ బి డూయింగ్, మై ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఓకే. సో మీ ఫ్రెండ్స్ అంతా ఇక్కడనే ఉంటారా? కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది దూరం ఉన్నా సరే అందరు వచ్చేస్తారు. ఓకే. వాళ్ళు ఓన్లీ బయట సెటప్ చూసుకోవడం, బయట పనులు చూసుకోవడం అంతా చేస్తారు, లోపల అంతా వాళ్ళు చూసుకోరు కదా, శారీ, జ్యువెలరీ, లోపల క్లీనింగ్ అంతా. ఓకే. ఆల్ దట్ విల్ బి హ్యాండిల్. అవును, యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడం మర్చిపోయినా. మామూలుగా కొన్ని మండపాలల్లో ప్రతిరోజు అమ్మవారి రూపం మారుతుంటుంది కదా, సో ప్రతిరోజు అలంకరణ కూడా మారుతుంది. సో మీ దగ్గర రాగానే ఫస్ట్ నా ఇంప్రెషన్ అక్కడ వీణా దగ్గరికి వెళ్ళింది. సో అమ్మవారి లెఫ్ట్ హ్యాండ్లో వీణా ఉంది. సో ఎట్లా మరి శారీ డ్రాపింగ్ చేస్తారా? ఎవ్రీడే. ఎవరు చేస్తారు? నేను, వైషు. ఓకే, సూపర్.
గ్రేట్. ఎందుకంటే చాలా మందికి శారీ డ్రాపింగ్ రాదు, వచ్చినా కానీ అంత ఓపిక ఉండ చెయ్యరు. ఇట్లా నించొని ఒక గర్ల్ కి కట్టడం ఇస్ డిఫరెంట్. కాకపోతే కూర్చున్న అమ్మవారికి అక్కడ ఇక్కడ సెట్ చేసి కట్టడం అనేది చాలా పెద్ద టాస్క్. స్టిల్ వి ఆర్ మేనేజింగ్ టు డు ఇట్. సో 9 days 9 డిఫరెంట్. ఓకే, నైస్ నైస్. సో మరి శారీస్ లాస్ట్ కి ఏం చేస్తారు, ఏమైనా ఆప్షన్ ఉంటుందా? ఆప్షన్ ఉంటుంది, మా దాంట్లోనే వెళ్ళిపోతే బయట వాళ్ళు ఆప్షన్ మేము మా దాంట్లోనే మేమే తీసేసుకుంటాం. నైస్ 90%. నైస్. ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి మేము 100% వాళ్ళకి ఇస్తాం. ఓకే. సో శారీస్ ఎవరు తీసుకొస్తారు మరి డైలీ? నేనే తీసుకొస్తున్నా. మీరే తీసుకొస్తారా? ఓకే, నైస్. శారీ డ్రాపింగ్ కూడా అదొక ఆర్ట్. అండ్ యాక్చువల్గా మొత్తం 365 రోజులలో మనం నవరాత్రులు చేసే 9 రోజులే. సో 9 రోజులు అంటే సుమారు ఒక 2.8% ఆఫ్ ది కంప్లీట్ ఇయర్. సో ఇదొక ఎగ్జాంపుల్. అండ్ మీరు కూడా ఎవరన్నా వస్తే నేర్పియాలి శారీ డ్రాపింగ్. ఎంత టైం పడుతుంది అమ్మవారికి డ్రాపింగ్ చేయడానికి? యాక్చువల్లీ మేము హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనుకున్నాం ఈరోజు, కానీ లిటరల్గా ఒక 2-3 hours పట్టింది. అంతేనా? ఓకే ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వర్క్ అమ్మవారికి డ్రాపింగ్ వర్క్? వీళ్ళు ఆఫ్టర్నూన్ తినేసాక 2:30 అట్లా అవుతుంది. వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు, ఎందుకంటే అమ్మవారి శారీ కట్టినప్పుడు ఎవరిని ఉంచాం లోపల, ఓన్లీ లేడీస్ విల్ బి దేర్. ఓకే. సో మేము అది క్లోజ్ చేసేసి మేము శారీ డ్రాపింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అమ్మవారి మెడలో ఇక్కడ మనకు మంగళసూత్రము, అక్కడ మనకు కాసుల పేరు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరే వేసిర్రా? ఓకే. సో ఎవ్రీ ఇయర్ వేస్తారా ఇట్లా? ఎవ్రీ ఇయర్ వేస్తాం. ఓకే, నైస్. ఇంకేమైనా మీరు దీంట్లో వర్క్ ఏమైనా చేస్తారా, మోడిఫికేషన్? కుందన్ వర్క్ చేయించాం. ఒక్కసారి జూమ్ చేసి చూద్దాము. కుందన్ వర్కా? కిరీటం పైన కుందన్ వర్క్ మనదే. సూపర్. ఓకే, నైస్. అండ్ ఇక్కడ రుద్రాక్ష మాల మనదే. అండ్ అమ్మవారికి చేలో ఇవి గాజులు ఫస్ట్ డే పూజ చేసినప్పుడు గాజులు వేస్తాం అనమాట. లాస్ట్ నిమజ్జనం రోజు గాజులు తీసి అందరికి ఒక్కొక్కటి పంచుతాం. ఓకే ఓకే ఓకే, నైస్. చాలా బాగున్నది, గ్రేట్. ఓకే. సో చెప్పండి సిస్టర్, మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. వీళ్ళు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా సరే ఈ 9 days అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక దగ్గర కలిసి ఎన్ని పనులున్నా వదులుకొని అది మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరు కలిసి ఇక్కడ ఉండి పూజ చేయడం ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో చిన్నపిల్లలకి ఇది ఒక ఎంజాయ్మెంట్. 9 days అంటే ఫెస్టివల్ అనేది ఉంటుంది. వాళ్ళు మా ఇట్లా ప్రతి ఇయర్ జరుగుతుంటే చూసి మాతో నేర్చుకుంటారు అని, ఫర్దర్గా మా తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తారు అని చెప్పి వీల్ బిలీవ్ దట్. ఇది ఓన్లీ 3rd year కదా, 30th yearకి ఇప్పుడు మీరు ఎంత 50 మంది అంటారు కదా, ఒక 500 మంది అయిపోవాలి, మొత్తం కాలనీ మొత్తం రావాలి థ్యాంక్ఫుల్లీ. అట్లా నైస్. శివస్వామి ధన్యవాదములు. నాకు కూడా చాలా మంచి హ్యాపీ అనిపించింది. సో ఇంత పెద్ద మండపం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తిరుక్కుంటూ వచ్చినాం మేము. యాక్చువల్గా కర్మన్ ఘాట్ సైడ్ పోయినాం ఫస్ట్, తర్వాత సరూర్ నగర్ అనేసి మీరు చెప్తే తెలిసింది స్వామి. సో మీరు చెప్పాలి, ఒక ఇంతమంది యూత్, ఇంతమంది పిల్లలు మన గురించి ఇంకా వెయిటింగ్ అనమాట. సెకండ్ జనరేషన్ ఈజ్ గెటింగ్ రెడీ. సో ఇప్పటి నుంచే వాళ్ళని మనం స్ట్రాంగ్ చేయాలి. సో మన త్రినేత్ర యూత్ అసోసియేషన్ తరఫు నుంచి మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలి. మేము చెప్పేది ఒకటే, పిల్లలకైనా సరే ఎవరికైనా సరే ఏదైనా సరే చూసి నేర్చుకొని మంచి మాత్రమే నేర్చుకోవాలా, చెడు కాదు. ఏది చూసినా సరే మంచి మాత్రమే నేర్చుకోవాలని మేము చెప్తున్నాం ఇప్పటివరకు. ఇంకా అంటే అదే అన్న, ఇంకా మేము ఫ్యూచర్లో కూడా వాళ్ళకి చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా తప్పుడు దారిలో పోకుండా మేము ఏదైతే చేస్తున్నామో దాన్ని మీరు చూసుకొని ఒక పాజిటివిటీని తీసుకొని పబ్లిక్లోకి వెళ్ళాలా, అందరం మంచిగా ఉండాలా అని చెప్పి మేము ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అదే చెప్తాం పిల్లలకి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మేమైతే అదే అనుకుంటున్నాం అన్న ఇప్పటివరకు. ఓకే, ధన్యవాదం అన్న. అందరికి ఒకసారి జై బలో దుర్గా మాతాకి జై భవానీ, వీర్ శివాజీ, జై శ్రీరామ్, హర హర శంభో, జై బజరంగ్ బలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై భవానీ, జై బలో దుర్గా మాతాకి జై హింద్.